చేయాలి అంటే డెఫినెట్గా పూర్వపదాలు చూస్తారు, పోలీసులైనా చూస్తారు, కోర్టు వారైనా చూస్తారు. అండ్ ఛార్జ్షీట్ ఇంకా పడలేనట్టుంది, బికాజ్ ఛార్జ్షీట్ పడితే డెఫినెట్గా జైలుకి వెళ్తాడు. బెయిల్ కూడా తీసుకురావాలి అంటే గ్రౌండ్స్ చెప్పాలి. ఆ గ్రౌండ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్ ఏంటి బెయిల్ రావడానికి? ఇన్సేనిటీ ఆఫ్ మైండ్. సో ఎవరైనా సరే అడ్వకేట్ సలహా ఇస్తారు కాబట్టి ఆ సలహా మేరకు ఇతను ప్రవర్తిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్దాం. మర్డర్ అనేది ఇతను ఏమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు? నా మైండ్ సరిగ్గా లేదు, నాకు ఇన్స్టేబుల్ మైండ్ ఉంది, నేను ఇన్స్టేబుల్ పర్సన్, ఇన్సానిటీ ఉంది అని చెప్పి. మనం మర్డర్ కనుక చూసుకుంటే జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో బెడ్రూమ్లో, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ మనం మర్డర్కి కొన్ని గ్రౌండ్స్, లేకపోతే ప్లాన్డ్ మర్డరా, లేకపోతే కోపంలోను, లేకపోతే అసహనంలోను, చిరాకులోను, బాధలోను, కోట్లాట్లోనూ చంపేశాడా అనేది చూసుకోవాలి. రెండిట్లో ఫ్యాక్ట్స్ చూస్తే ఒక కత్తి ఆల్రెడీ ఉంది తన దగ్గర. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు, వాటర్ వద్దంది, లోపలికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు. పరిగెట్టుకుంటే వెళ్ళి కిచెన్లో కత్తి అయితే తీసుకురాలేదే. ఏదో సౌండ్ వస్తే కూడా వీరు వెళ్తే నవ్వుతున్నట్టు మాట్లాడాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని. సో రియాలిటీ చూసుకుంటే పీకులాటలో, గలాటాలో చంపితే రిఫరెన్స్ ఆఫ్ మనం మర్డర్ చూస్తే కరెక్ట్గా రెండు కనుబొమ్మల మధ్యలో ఒక ప్రాపర్ పాయింట్లో ప్రిసైస్లీ చక్కగా చంపేసి ఉంది. అంటే దట్స్ డెఫినెట్. అమ్మాయి పొజిషన్ అనేది డెఫినెట్గా ఉంది, లేకపోతే అంత పిన్ పాయింటెడ్గా ఎలా చంపుతాడు? సో దట్స్ అ క్లారిటీ ఆఫ్ మైండ్. అండ్ అట్ వాట్ టైం, పాయింట్ ఆఫ్ టైం ఏంటి? మిడ్ నైట్. ఆ అమ్మాయి కూడా పరిగెట్టుకుంటూ అరిచి బయటకు రావడానికి కూడా సందర్భోచితంగా నిద్రపోతూ ఉంటారు అందరూ. తను ఏం చేయాలనుకున్నా ప్రశాంతమైన టైంని చూస్ చేసుకున్నాడు, ప్లేస్ని చూస్ చేసుకున్నాడు, వెపన్ని చూస్ చేసుకున్నాడు. ఆ వెపన్ అంతకుముందే పెట్టి డెఫినెట్గా ఉంటాడుగా, అప్పటికప్పుడు చేతిలో రాదుగా. నువ్వు నేను కొట్టుకుంటున్నావు, మొగుడు పెళ్ళాలం, దిండి కింద నుంచి కత్తి గాల్లోంచి వస్తుందా? బాబా కాదు కదా. సో డెఫినెట్గా దేర్ ఈజ్ అ వెపన్ ఆల్రెడీ అక్కడ పెట్టుకుని ఉన్నాడు. అంటే ఎస్టాబ్లిష్డ్గా, ప్రీ ప్లాన్డ్గా, క్లారిటీ ఆఫ్ థాట్, అమేజింగ్ టైమింగ్, ప్రిఫరెన్షియల్ ఎబిలిటీ టు కిల్. కావాల్సినంత ఎబిలిటీ, ప్రిసైజ్ ఒక పాయింట్లో ఎక్కడైతే చంపితే తిరుగుబాటు తనం ఉండదు వాడి మీద. అతని మీదకి మళ్ళీ అమ్మాయి ఎదురొచ్చి ఇతన్ని హర్ట్ చేసే పాసిబిలిటీ కూడా లేదే.